దేశమే గర్వించేలా తెలంగాణలో పథకాలు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఓవైపు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ముందుకు సాగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన ముందు చూపుకు నిదర్శనమే కంటి వెలుగు. మునుపటి పదం అది కాస్త జోక్ ఇన్ ఇండియాగా మారింది. ఇప్పుడు ఏ నోట విన్నా మేడ్ ఇన్ తెలంగాణ అంటూ జేజేలు కొడుతున్నారు. అందులో భాగమే కేసీఆర్ ముందు చూపు, ఎందరికో కంటి చూపు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా వాటి ఫలితాలు మామూలుగా ఉండవు. వాటి వెనుక అంతర్మదనం, అనేక కోణాల్లో విశ్లేషణ, ఒక విజన్ కూడా ఉంటుంది. ఇందుకు కంటి వెలుగే మరో ఉదాహరణ. కంటి వెలుగులో ఉపయోగించే కళ్లద్దాలు తెలంగాణలోనే తయారవడం మరో విశేషంగా చెప్పవచ్చు. కంటి వెలుగు 2.0 ప్రారంభమైంది. దాదాపు 50 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అవుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఇందులో సగం అంటే సుమారు 25 లక్షల అద్దాలు హైదరాబాద్ శివారు సుల్తానపూర్లోని మెడికల్ డివైజన్ పార్క్లో తయారవుతున్నాయి. అదే మేక్ ఇన్ తెలంగాణ సూత్రం. అవును, వైద్య రంగంలో వినియోగించే పరికరాలు, వస్తువుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటంచెరు సమీపంలోని సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ను నెలకొల్పింది. ప్రభుత్వ ప్రోత్సాహం అందిపుచ్చుకొని ఆకృతి అనే సంస్థ 3 ఏళ్ల క్రితం యూనిట్ను ప్రారంభించింది. దేశంలో కళ్లద్దాలు తయారు చేసే కంపెనీలు 3 మాత్రమే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఏకైక సంస్థ ఆకృతి కావడం విశేషం. ఇప్పుడు ఈ సంస్థ కంటి వెలుగు కార్యక్రమ అమలులో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పార్క్ ఏర్పాటు చేసిన ఫలితం ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు ఉపాధి రూపంలో నాణ్యమైన కళ్లద్దాలు అందుతున్నాయి. మొదటి విడత సమయంలో ఆర్డర్ పొందిన కంపెనీ ముడి పదార్థం కోసం పూర్తిగా చైనాపై ఆధారపడింది. సరఫరాలో ఇబ్బందులు గురి కావడంతో క్షేత్రస్థాయిలో కళ్లద్దాలు అందజేతలో కాస్త గందరగోళం నెలకొంది. అయితే ఆకృతి సంస్థ ముడి సరుకును దక్షిణ కొరియా నుంచి తెప్పిస్తుంది. దీంతో మరింత నాణ్యమైన అద్దాలు తయారవుతున్నాయి. మరోవైపు కంటి వెలుగు 2వ విడత కోసం 50 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించగా హైదరాబాద్లోని ఆకృతి సంస్థతో పాటు ముంబైలోని స్టైల్ రేట్ అనే సంస్థ ముందుకొచ్చాయి. ఈ 2 సంస్థలకు ప్రభుత్వం వర్క్ ఆర్డర్ ఇచ్చింది.